పోలవరం జిల్లా వేములోవ ఆర్డీపురం పరిసర ప్రాంతాలలో పులి సంచారం ఉన్నట్లు ఫారెస్ట్ సిబ్బంది ట్రాకర్ ద్వారా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాలలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. పులి దాడిలో మృత్యువాతకు గురైన పశువులకు సంబంధించి ఆయా రైతులకు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించడం జరుగుతుందని తెలిపారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు బంధించేందుకు ప్రత్యేక బృందాలను ఏజెన్సీలో దించడం జరిగిందని, సాధ్యమైనంత త్వరలో బంధించి ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఈ విషయమై గిరిజన గ్రామాల్లోని ప్రజలు తమ సిబ్బందికి సహకరించాలని కోరారు. పొద్దునపూట అని చెప్పి చెప్తా ఉన్నాం, అంతేగాని మిమ్మల్ని పనులు చేసుకోవద్దని చెప్పి మేము ఎప్పుడు చెప్పడం లేదు. మీ పనులు మీరు చేసుకోండి. పులి సంచారి పోతా ఉంటుంది. ఆ పోయే దారిలో దగ్గరలో ఉన్నటువంటి విలేజెస్ ను ఎప్పటికప్పుడు మేము అప్రమత్తం చేసి ముందు జాగ్రత్త చర్యగా మీకు చెప్తున్నాము. అంతేగాని మిమ్మల్ని ఏదో భయపెట్టాలని కానీ లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది మా ఉద్దేశం కాదు. ముందు జాగ్రత్త చర్యగా మీరు ఒంటరిగా పోవద్దు, సాయంత్రం పూట మరియు పొద్దున పూట అని చెప్పి చెప్తా ఉన్నాం, అంతేగాని మిమ్మల్ని పనులు చేసుకోవద్దని చెప్పి మేము ఎప్పుడు చెప్పడం లేదు. మీ పనులు మీరు చేసుకోండి, కానీ సమూహం అందుకని చెప్పి ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండండి. పెద్దపులి ప్రజల్ని ఏమీ అంటలేదు, ఇంతవరకు ఏ విలేజ్లో కూడా రావట్లేదు. విలేజ్ పక్కన వెళ్తా ఉంది. మీరు సాయంత్రం ఒంటరిగా ఎవరు తిరగొద్దు. ఉదయం పూట తెల్లవారుజామున కానీ లేదా పొద్దున 6 గంటల లోపల ఒంటరిగా కానీ లేదా మీ పశువులను కానీ అడవిలోకి పంపించొద్దు. ఈ విషయాన్ని మీ అందరికీ ఇంతకుముందు చాలా మాటలు అప్రమత్తం చేశాము. ఇప్పుడు మళ్ళా చేసేదానికని చెప్పి మా రాజమండ్రి మిగతా సిబ్బంది అందరం కూడా వచ్చాము. కాబట్టి మీరు ఏదైనా మీకు పాదముద్రలు కానీ తెలిస్తే వెంటనే మాకు తెలియజేయండి. మా స్టాఫ్ ఎప్పుడు కూడా మీ సమీప ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు.